అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రెడీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. నిజంగా ఎన్డీఏ ప్రభుత్వం పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా చాలా మంది మాట్లాడుకుంటున్న విషయం. నిజంగా 100 రోజుల పరిపాలనలో ఒకే ఒక్క మాట, సంక్షోభంలో సంక్షేమం, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో గత 100 రోజుల్లో 100 మంచి పనులు చేసింది. ప్రజలకి దగ్గరికి వెళ్ళి, అంటే రకరకాలుగా 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వటం దగ్గర నుంచి, ఏదైతే సంక్షోభం టైంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ప్రతి ఒక్కరిని కూడా పరామర్శిస్తూ అక్కడ పరిస్థితిని చక్కదిద్దుతూ అందరిలోనూ కలిసిపోయి వాళ్ళకి ఏం కావాలో చూశారు. బుడమేరు అవ్వచ్చు, అమరావతి అవ్వచ్చు, ప్రకాశం బ్యారేజ్, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభుత్వం చురుగ్గా ముందుకెళ్ళింది, ప్రజలను ఆదుకుంది, వాళ్ళకి ఏం కావాలో చూసింది. నిజంగా 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ఒకసారి చూద్దాం, దాని గురించి మాట్లాడుకుందాం. ఈ 100 రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను చూద్దాం, వాళ్ళు ఏం చేశారనేది. మొట్టమొదటిగా, అంటే ఎలక్షన్కు ముందే నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే నిరుద్యోగ యువత ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మేము మెగా డిఎస్సి వేస్తామని చెప్పిన పరిస్థితి. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ ఆయన మెగా డిఎస్సిని విడుదల చేశారు. నిజంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలుపుకుంటూ చేసిన మొదటి కార్యక్రమం ఇది. నిజంగా దీంతో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇది కూటమి ప్రభుత్వం చేసిన ఒక మంచి కార్యక్రమం. నెక్స్ట్, దాంతోపాటు మనం చూస్తే అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలలో పేదవాడి ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్ని గవర్నమెంట్ రద్దు చేసింది, ఎక్కడ కూడా రానియకుండా చేసింది. దానికి సంబంధించే కూటమి ప్రభుత్వం ఏదైతే ముందు చెప్పినట్టుగానే అన్న క్యాంటీన్లు, పేదవాడికి కడుపు నింపే అన్న క్యాంటీన్లు మేము తీసుకొస్తామని చెప్పారు. దానికి తగ్గట్టుగానే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఇక్కడ 5 రూపాయలతో 100 అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించారు. దీనికి సంబంధించి ఇదొక మంచి విషయం. ఇక్కడ చూస్తే మెగా డిఎస్సి, అక్కడ అన్న క్యాంటీన్లు. నెక్స్ట్ చూస్తే పింఛన్ అనమాట. పింఛన్ చూస్తే పింఛన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇవ్వటం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7000 చొప్పున ఒకేసారి 1000 రూపాయలు పెంచాడు పింఛన్లు. నిజంగా ఎవరైతే, ఇది చాలా మంచి విషయం. 4000 ఇవ్వటం స్టార్ట్ చేశారు. దాంతోపాటు మొదటి నెల ఒక్కొక్కరికి 7000, అంటే గత 3 నెలలు ఏదైతే ఉన్నాయో అవి కూడా కల్పిస్తా అని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించి వాటిని కూడా చేసి పింఛన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచడమే కాకుండా 4000 ఇవ్వడం కాకుండా మొదటి నెల 7000 రూపాయలు ఆయన ఇచ్చారు. ఒకే రోజు 65.18 లక్షల మందికి, అది కూడా ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. దేశంలోనే ఇది ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర. పింఛన్లు చాలామంది చెప్పారు. ఏం చెప్పారు? వాలంటీర్లు లేకపోతే ఏమవ్వదు, ఏం చేయలేం, వాలంటీర్లే ఉండాలి అని చెప్పారు. కానీ సచివాలయ వ్యవస్థను వాడుకుంటూ ముఖ్యమంత్రి గారి స్వయాన ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పింఛన్లు అందజేయటం. ఒకేసారి మొదటి నెలలోనూ 7000 రూపాయలు పెంచడం, 65.18 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలు. దేశ చరిత్రలో నిజంగా ఇదొక మంచి కార్యక్రమం. నిజంగా ఇది కూటమి ప్రభుత్వం సాధించిన మరొక మంచి కార్యక్రమం. దాంతో చూసుకున్నట్టయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, చాలామంది చూస్తే
ఎలక్షన్కి ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ప్రజల భూముల్ని దోచేయాలి, ప్రజల్ని రోడ్డు మీద పడేయాలి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రజల భూములకు సంబంధించిన భూపట్టాలు వాళ్ళ దగ్గర ఉంటాయంట, వాళ్ళ ఫోటోతో ఉంటాయంట. ఇవన్నిటిని కూడా ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని వ్యతిరేకించారు. దీనికి సంబంధించి ప్రజల కంటికి నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారు. నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయటం. ప్రతి నెల 1వ తేదీకునే ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారు. దాంతోపాటు 16,074 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు. స్థానిక సంస్థలకు 1,452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు కూడా ప్రాణం పోశారు. నిజంగా ఇది కూడా చాలా గొప్ప విషయం. దీంతో పాటుగా విజయవాడ నగరం వరదలతో విలవిలలాడినప్పుడు 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణకి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా పెద్ద పెద్దోళ్ళు కూడా కేటీఆర్ అవ్వచ్చు, లేకపోతే మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా చంద్రబాబు నాయుడు లాగా చేయాలి. హరీష్ రావు గారు కూడా దీని గురించి మాట్లాడారు. ఆయనలాగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆయన దాంట్లో దిట్ట అని చెప్పి కూడా ఆయన్ని పొగిడిన పరిస్థితి. అలాగా 10 రోజుల పాటు బస్సులో ఉండి నిజంగా పేదల్ని అక్కడ ఏదైతే బాధితుల్ని కాపాడుకోవటం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు ఒక అచీవ్మెంట్గా చెప్పవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే మొదటి 100 రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చెప్పారు. ప్రజలకి వాళ్ళు నిజంగా మేలు చేసిన కార్యక్రమాలు ఇవి. మొదటి 100 రోజులని ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్న కూటమి ప్రభుత్వం ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలను అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి హామీ ఇస్తున్నారు. నిజంగా అంటే అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక మెతుకు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్న పరిస్థితి. బట్ ప్రభుత్వం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే మిగతా 100 రోజుల తర్వాత మిగతా ప్రభుత్వం ఎలా ఉండబోతుంది, ఎలా రన్ చేయబోతున్నారని తెలుసుకోవాలంటే మనం దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. ఇంకా రానున్న కాలంలో సంక్షేమం అదేవిధంగా డెవలప్మెంట్ 2 కళ్ళలాగా కూటమి ప్రభుత్వం ఏదైతే ముందుకెళ్తుంది, ప్రజలకి సహాయం చేస్తుందని కూడా ప్రజల్లో ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం. ప్రభుత్వం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే మిగతా 100 రోజుల తర్వాత మిగతా ప్రభుత్వం ఎలా ఉండబోతుంది, ఎలా రన్ చేయబోతున్నారని తెలుసుకోవాలంటే మనం దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. ఇంకా రానున్న కాలంలో సంక్షేమం అదేవిధంగా డెవలప్మెంట్ 2 కళ్ళలాగా కూటమి ప్రభుత్వం ఏదైతే ముందుకెళ్తుంది, ప్రజలకి సహాయం చేస్తుందని కూడా ప్రజల్లో ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం.